మెయిన్ మీ అందరికి కూడా వందనాలు. దయచేసి అందరు కూర్చుందామండి. మంచిది పిల్లారా, గత 2 వారాల నుంచి కూడా మీ మధ్యలో నేను లేను. అందును బట్టి మిమ్మల్ని ఆ కారణాల గురించి తర్వాత మాట్లాడుకుందాం పిల్లారా. చూద్దామండి, బైబిల్ గ్రంథము మనం తెరిచినట్లయితే పిల్లారా, ఇక్కడ చదవబడిన మాటలు మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దామండి. చూడండి, ఇక్కడ 21వ అధ్యాయం అండి, ఆది కాండము 21వ అధ్యాయము ప్రారంభ వచనాలు మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దామండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను. యెహోవా తానిచ్చిన మాట శారాను గురించి మాట చొప్పున శారాను గురించి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి, అతని ముసలితనమందు అతనికి కుమారును కనెను. చాలు పిల్లారా, ఈరోజు మనం ధ్యానం చేయబోయే విషయం ఏంటంటే ఇస్సాకు గురించి. తెలుసండి, ఎవరి గురించి? ఇస్సాకు అంటే అబ్రహాముకి ఏకైక కుమారుడు. ఏమండి, ఒక్కడైనా ఇస్సాకు గురించి మాట్లాడుకుందాము. అయితే ఇస్సాకు పుట్టుక ఎలా జరిగిన విషయం మనకి తెలుసు, కానీ మరలా మనం ఒకసారి దాని గురించి కొద్దిగా మాట్లాడుకొని మనం ఇస్సాకులోకి వెళ్ళిపోదాం పిల్లారా. ఇక్కడ ఈ ప్రారంభ వచనంలో మనకి జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఒక మాట ఉంది, యెహోవా తాను చెప్పిన ప్రకారము అని ఉంది. అర్థమైందమ్మా? అర్థమవుతుందా? దేవుడు చెప్పాడు, అబ్రహాముకు చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నీకు కుమారులు లేరని, కుమార్తెలు లేరు, పిల్లలే లేరని. కుమారులు కుమార్తె తర్వాత సంగతి. అర్థమవుతుందండి? అంటే పిల్లలు లేని వాళ్ళు ఏం కోరుకుంటారు? నాకు మగ పిల్లగాడే కావాలంటారా, లేకపోతే నాకు ఆడపిల్ల కావాలంటారా? అసలు దేవుడా ఎవరు ఒకరు పిల్లలు పుడితే చాలు అనుకుంటారు. అవునా కాదా? అవునా కాదమ్మా? అవునండి. అలాగా ఇప్పుడు అబ్రహాము పరిస్థితి ఎలా ఉందంటే, దేవుణ్ణి నమ్ముకున్నాడు. దాదాపు ఏమండి 30 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలమ్మా? దేవుడు దర్శించిన కానుంచి 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళు అయినా కానీ పిల్లలే లేరు. ఈరోజు ఎలా ఉందంటే 3 రోజుల మందిరానికి వస్తేనే అద్భుతాలు జరగాలి. 3 నెలలు వచ్చాక పాస్టర్ గారు ఏంది ఇంకా ఏం జరగట్లేదేంటి అమ్మా? ఏమండి, 3 నెలలు వచ్చినా, 3 రోజులు వచ్చినా, 30 రోజులు వచ్చినా కానీ దేవుడు అనుగ్రహించాలి. గుర్తుపెట్టుకోండి పిల్లారా. దేవుడు ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఇక్కడ 2వ వచనం ఏంటంటే, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలము. దేవుడు చెప్పాడు అబ్రహాముకి, నువ్వు భయపడాల్సిన పని లేదు, ఒక టయానికి కుమారుడు పుట్టబోతున్నాడు. వచ్చే సంవత్సరం కావచ్చు, ఒక 5 రోజులు కావచ్చు. ఏమండి, దేవుడికి ఒక నిర్ణయ కాలం ఉంది పిల్లలు, గుర్తుపెట్టుకోనండి. దేవుడు చెప్పాడు, వచ్చే సంవత్సరం కల్లా నువ్వు పండంటి బిడ్డని కనబోతున్నావు అన్నాడు. ఏమండి, ఒక కాలం చెప్పాడు పిల్లారా. అర్థమైందండి? ఆయన తాను చెప్పిన ప్రకారం చేసే దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ మాట చెప్తున్నాడో నీ గురించి, నా గురించి, మన గురించి, ఆయన ఏదైతే చెబుతాడో అది చేసే దేవుడు. గుర్తుపెట్టుకోండి పిల్లారా. నువ్వు విశ్వాసం ఉంచాలి. ఏంది ఇంకా కాలేదేంటి, ఇంకా జరగదేమో ఏంటి? ఏమండి పిల్లారా, ఖచ్చితంగా దేవుడు మాట ఇచ్చాడంటే బైబిల్ చెబుతుంది, భూమి ఆకాశము గతించినా కానీ నా మాటలు గతించవు. దేవుడు ఒక్కసారి మాట్లాడాడంటే ఆ మాటని వెనక్కి తీసుకునే దేవుడు కానే కాదు పిల్లారా. ఆయన వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానము ఎన్నటికైనా నెరవేరుస్తాడు పిల్లారా. అర్థమైందండి? ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమండి, మిమ్మల్ని పాలు తేనె ప్రవహించే దేశంలో ఉంటానన్నారు. కానీ వారి స్థితి ఎలా ఉందంటే, ఐగుప్తు ప్రాంతంలో చాలా నిట్టూర్పులు, చాలా వేదనతో కూడుకున్న జీవితము, బానిస జీవితము, ఇంత భయంకరమైన జీవితంలో వారు ఉన్నప్పుడు వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు అంట నిర్గమకాండములో, నేను మీకు చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడంటే అది నెరవేర్చే దేవుడు. నెరవేర్చేదాకా నీవు ఆయనతో అంటు కట్టుకొని ఉండాలి పిల్లారా. బైబిల్ అందుకు పేతురు రాసిన గ్రంథంలో ఉంటాయి, ఆయన
తగిన కాలమందు హెచ్చించేదాకా ఏం చేయాలంట? ఆయన బలిష్ట హస్తముల కింద మనము మనకి ఉండాలి పిల్లారా. అర్థమైందండి? దేవుడు దీవించేదాకా, దేవుడు ఆశీర్వదించేదాకా మనము ఆయన దగ్గర ఎలా ఉంటే నమ్మకమైన బిడ్డలుగా ఉండాలి పిల్లారా. ఇప్పుడు అబ్రహాము కూడా ఏం చేశాడంటే దేవుడు ఇచ్చేదాకా, పాపం శారా స్త్రీలు బలహీనమైన ఘట్టమని బైబిల్ చెబుతుంది. అందుకే నేను భర్తలు చెబుతారు, అయ్యా మీరు మీ భార్యతోటి ఎలా ఉండాలంట ఏమండి, చాలా జాగ్రత్తగా. వాళ్ళు కొన్ని విషయాలు ఊరికినే బలహీనపడిపోతారు, కొన్ని మాటలకు వారు ఊరికినే స్పందిస్తారు. అలాంటప్పుడు ఇంటి యజమాని అనే వ్యక్తి ఎలా ఉంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ఆయనకి అన్ని దెబ్బలు తగులుతుంటాయి, ముందు తగులుతుంటాయి, వెనక తగులుతుంటాయి పిల్లారా. ఎలా చెప్పుకోవాలి అర్థం కాదు. అమ్మగా చెప్పుకోలేడు, భార్యకి కూడా చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ అందుకే బైబిల్ చాలా వారితో జాగ్రత్తగా కాపురం. అయితే ఇక్కడ శారా బలహీనరాలు, అబ్రహాములు చెప్తున్నాడు, దేవుడు చెబుతుంటే నవ్వింది. ఏమైంది? మనకి ఇప్పుడు పిల్ల పుట్టేదేంది, మన వయసు ఏంటి, మనమేంటి, మన కథ ఏంటి, ఇప్పుడు ఏడ పిల్ల పుడతారనుకున్నాడు. కానీ దేవుడు అద్భుతం చేశాడు పిల్లరా. చెప్పిన ప్రకారమే ఆ నిర్ణయ కాలములోనే, ఆ ముసలితనములోనే ఏం జరిగిందంటే పిల్లలకు అన్నారు. ఏమండి, ఈ మాటలు చదువుతుంటే లోకంలో ఉన్న వారు అందరికీ నవ్వుతుంటారు. వాళ్ళ దేవుడు అంట ముసలితనంలో కూడా పిల్లలు ఎత్తారంట. మొన్న మీరు ఫేస్బుక్లో చూడండి, ఫేస్బుక్ సోషల్ మీడియాలోకి మొన్న ముసలివారు ఇద్దరు ముసలివారికి పిల్లలు పుట్టారు. ఎలా పుట్టారు పిల్లరా? దేవుని మాటలు చెబితేనేమో అది ఎంతో నవ్వుదలగా ఉంటుంది. ఏమండి, అసలు సృష్టిని సృష్టించింది ఎవరు? మీ నాన్న మా నాన్న? చెప్పండి. ఈ సృష్టిని సృష్టించింది, కలిగించింది ఎవరు? మీ నాన్న మా నాన్న, మీ తాత మా తాత? ఎవరు? దేవుడు సృష్టించాడు. సృష్టించిన దేవుడికి ఏది ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఏది ఇవ్వాలో ఆయనకి తెలియదా? ఆయనకి అసాధ్యమైన ఉందండి? ఏమీ లేదు పిల్లరానికి అసాధ్యమే. మానవులు పిచ్చి ఆలోచన కలిగి దేవుణ్ణే ఎగతాళి చేస్తుంటారు. పిల్లలు దేవుణ్ణి హేళన చేస్తుంటారు. ఈ ఆపే పోటుగాలు ఏమన్నా మొన్న వచ్చింది, ఇప్పుడు పెద్ద వరద వచ్చింది, విజయవాడ ఆపొచ్చుగా పోయి ఏం చేయలేరు. అప్పుడు దేవుడు కావాలి. మిగతా టైంలో దేవుడు మాట్లాడుతుంటే మాత్రము ఆ మాటలు మాత్రము నచ్చవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము పరిస్థితి కూడా ఏమండి, శారా పరిస్థితులు అంటే నవ్వింది. కానీ దేవుడు ఇచ్చాడు పిల్లారా. ఎంతవరకు దేవుడు ఆయన తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించాడు. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున చెప్పాడు, మాట ఇచ్చాడు, ఆ మాట మీద చెప్పాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు భయపడాల్సిన పనే లేదు. దేవుడు నిన్ను ఆయన ధైర్యపరుస్తున్నాడు. ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు గుర్తుపెట్టుకోండి పిల్లారా. అలాగనే మాట ఇచ్చిన ప్రకారము అబ్రహాముకి కుమారుడిని ఇచ్చాడు. ఆయనకి ఏం పేరండి? ఇస్సాకు పిల్లారా. ఇస్సాకు అనే పేరుకి అర్థం ఏంటంటే నవ్వు అనే అర్థం పిల్లారా. ఏంటిది? ఇస్సాకు పిల్లారా. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనము ఇస్సాకు గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోబోతున్నామండి. ఏమండి, ప్రతి మనిషి జీవితంలో 3 దశలు ఉంటాయి. ఎన్ని దశలు అమ్మా? గుర్తుపెట్టుకుని గట్టిగా చెప్పాలి. ఎన్ని దశలు? 3 దశలు ఉంటాయి పిల్లారా. అయితే ఈరోజు మనము ఇస్సాకులోంచి కూడా కొన్ని ఆయన గుణ లక్షణాలు మనం తెలుసుకున్నాము. ప్రారంభంలో మనము ఆయన 3 దశలు, ప్రతి మనిషి జీవితంలో కూడా 3 దశలు అండి. ఈ 3 దశల్లో ఎక్కడ తప్పిదము చేసినా కూడా ఆ మనిషి జీవితం కొలాప్స్ అయిపోద్ది పిల్లారా. ఆ మనిషి జీవితము నాశనం అయిపోద్ది పిల్లారా. అయితే ఈ 3 దశల్లో మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇస్సాకు మొట్టమొదటి దశ ఎక్కడంటే పిల్లారా, బాల్య దశ. గుర్తుపెట్టుకోనండి, అర్థమైందండి? బాల్య దశ. చిన్న వయసులోనే పెద్దలు అంటారు, మొక్కై వంగంది మానైనా కూడా వంగదంట పిల్లారా. బాల్య దశలోనే పిల్లలుగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే దైవ భక్తి నేర్పించాలి, పెద్దల పట్ల విధేయత నేర్పించాలి, కుటుంబం పట్ల ఒక అవగాహన నేర్పించాలి. మరి ఎదిగే కొద్దీ అన్నీ కూడా చక్కగా ఉండాలి పిల్లారా. అయితే ఇస్సాకు మొట్టమొదటి దశ ఎలా ఉందో తెలుసా అండి? తండ్రికి లోపడినాడు పిల్లారా. అమ్మ, అర్థమైందమ్మా? ఇస్సాకు ఏం చేశాడు?
తాను పుట్టిన నుండి మరణించే అంతవరకు కూడా తల్లిదండ్రుల పట్ల విధేయత చూపించాడు. ఈ 21వ అధ్యాయము 22వ అధ్యాయము ఇంటికి వెళ్ళాక మీరు చదువుకోండి పిల్లారా. మొదటి దశ ఏమిటంటే బాల్య దశ. కుమారుడుగా ఉన్నప్పుడే అబ్రహాముకి ఏం చేశాడు? లోబడ్డాడు పిల్లారా. ఈరోజు నేటి దినాలు మనం పరిశీలన చేద్దామండి. తల్లిదండ్రులకు లోపడే పిల్లలు ఎక్కడో మనము ఏళ్ల మీద రెక్కేసుకోవాలండి. అటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నదండి. ఏమిటయ్యా, ఈమె నీ తల్లి కాదా, ఈమె నీ తండ్రి కాదా అంటే నీ కన్న తల్లి, నీ కన్న తండ్రి, కానీ బజార్లో పెడుతున్నారు పిల్లలు తీసుకుని పోయి. పిల్లారా, ఎంత ఘోరం అండి. మొన్నైతే విజయవాడలో ఎక్కడో పిల్లలు నేను చూశాను, ఫేస్బుక్లో చూస్తే పిల్లరా, తల్లికి చెమ్ముతో నీళ్లు పోసి ఎగిరి తన్నాడండి కొడుకండి. ఆమె ఎక్కడో ఈరోజు తల్లిదండ్రులు ముసవారైపోతే వాళ్ళకి నువ్వు ఏసీ రూమ్, బెడ్రూమ్, ఆ బెడ్రూమ్ ఇవ్వరు. ఎక్కడ ఇస్తారు వాళ్ళని? ఎక్కడో ఇంటి పక్కన ఒక రేకులు సెట్ చేసు, లేకపోతే ఏదో గుడిసేసు, ఆ గుడిసెలో ఉండాలి ఇల్లు. నీ కోసం రెయ్యి పగలు కష్టపడి సంపాదించి నిన్ను పెద్దవాడిని చేసి చదివించి ఇంత చేస్తే ఆ తల్లిదండ్రులకు నువ్వు ఇచ్చే ఏంటిదయ్యా అంటే ఎక్కడో ఇంటి పక్కన గుడిసె, దాంట్లో చలిలో ఇల్లేమో చచ్చిపోవాలి, నీవేమో చక్కగా డాబాలు కట్టుకొని దాంట్లో నువ్వు ఉంటావు. ఇదేనా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దామండి. నిన్నేమో చిన్నప్పుడు గుండెల మీద ఎక్కించుకొని, ఏమంటే చిన్నపిల్లలు ఎంత అండి, ఎంత తల్లిదండ్రులు గుండెల మీద ఎక్కించుకొని ఆటాడి ముద్దాడి ముచ్చటించి నేను ఎంత చేస్తే నువ్వు చేసేది ఏంటంటే లోపడవు. పిల్ల దయచేసి పిల్లారా, క్రైస్తవుడిగా నీ ఉన్నట్లయితే, క్రైస్తవురాలుగా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ తల్లి చెప్పిన మాటలని, నీ తండ్రి చెప్పిన మాటలను నువ్వు విని లోపడాలి. ఇది నా మాట కాదండి, బైబిల్ చదువుతున్న మాట పిల్లారా. ఇయాలి లోపడ్డాడు పిల్లారా. మొట్టమొదటి దశ పిల్లారా, ఈ దశ జాగ్రత్తగా ఉండాలి. ఇస్సాకు ఏం చేశాడండి? లోపడ్డాడు పిల్లారా. ఏం చేశాడు? లోపడ్డాడండి. తండ్రి తీసుకొని పోతున్నాడు. ఎక్కడికి తీసుకున్నాడు తెలుసా? దేవుడు అన్నాడు, అబ్రహామా నీకు ఒక్కగానొక్క కుమారుడని నాకు బలిగా అర్పించు అన్నాడు. మాట్లాడలా తండ్రి, తీసుకుపోయాడు. కుమారుని చేతబట్టుకొని తీసుకొని పోతున్నాడు. తీసుకుంటే నానా ఎక్కడికి నానా అంటే, అయ్యా రాయి అంటే సరే అని పోయాడు. కట్టెలు బెర్చాడు. కట్టెలు బెర్చి నాన్న బలికి ఏదన్నానా, బలి ఇవ్వడానికి గొర్రె ఏది నాన్న అంటే నువ్వే అని పడుకోబెట్టాడు. ఆయన కానీ పడుకున్నాడు. పిల్లారా, ఎంత విధేయత పిల్లారా, అర్థమైందండి. లోపడ్డాడు తండ్రి మాటకి. తండ్రి చంపుతాడా? చంపుతాడు కుమారుడిని? చంపడు పిల్లారా. ఒకరోజు ఏమండి, పెద్ద కొండ, ఆ కొండ ఈ కొండ మధ్యలో ఒక వైర్ కట్టేసేసి వైర్ మీద ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే పాపం తన కూటి కోసం కోటి విధులు అంటారు కదా, మనం చూస్తాం అప్పుడప్పుడు సర్కస్ వేసినప్పుడు కూడా తీగల మీద నడుస్తుంటారు. అలాగనే ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఆ తీగ మీద నడుస్తున్నప్పుడు అందరిని కూడా, అయ్యా మీరు ఎక్కండి, నా భుజం మీద ఎక్కండి, మిమ్మల్ని తీసుకొని పోతా అంటే ఎవరు ఎక్కట్లేదండి. ఎవరు కూడా ఎక్కట్లేదు పిల్లారా. కానీ వాళ్ళలో చిన్న కుమారుడు అమ్మాయి వచ్చేసి నేను ఎక్కుతానన్నది. ఎక్కుతానంటే తన భుజముల మీద వేసుకొని తీసుకొని పోయినాక అక్కడ ఉన్న అంటున్నారు, అమ్మాయి నువ్వు ఒక్కదా ఎట్టెక్కావు, అంత భయం లేదు నీకు, మేమందరం ఎక్కలాగా పోయి నువ్వు ఎందుకు ఎక్కావంటే మీకు తెలుసా అసలు ఆయన ఎవరో తెలుసా? మా నాన్న. ఎవరంట? నా తండ్రి. ఆయన పడతాడేమో కానీ నన్ను మాత్రము పడేయుడు. ఎంత నమ్మకం పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దామండి. నిజంగా ఇక్కడ అబ్రహాము పరిస్థితి, అబ్రహాము తన కొడుకును చంపుకోలేడు, కానీ దేవుడు చెప్పాడు పిల్ల వెళ్ళవా, తీసుకెళ్ళిపోయాడు పిల్లారా. కానీ కత్తెత్తాడు అంతే వధించడానికి. అబ్రహామా ఆగు ఏమన్నాడు? ఆగన్నాడు. ఎంత అద్భుతం అండి. ఏమండి, మొట్టమొదటి దశ ఏం చేశాడు? ఇస్సాకు తన తండ్రికి తల్లికి లోపడినాడు. తర్వాత ఈ దశ అయిపోయిందండి. ఈ దశ అయిపోయిన తర్వాత నేను మొత్తం ఓవరాల్గా చెబుతున్నా పిల్లారా, మనిషి జీవితంలో 3 దశలు ఉంటాయి పిల్లారా. తర్వాత రెండో దశ ఏంటో చెప్పండి? రెండో దశ ఏమండి? భార్య, పెళ్ళి.
ఏమండి, మధ్యలో ఎన్ని ఉంటాయి? భార్య పిల్లారా, ఇస్సాకు పిల్లారా, వివాహం చేసుకున్న నాటి నుండి, అమ్మా వినపడుతుందా? ఇస్సాకు వివాహం చేసుకున్న నాటి నుండి తాను మరణించే వరకు కూడా నమ్మకముగా ఉన్నాడు. అర్థమైంది పిల్లారా? ఈ దశలో ఏ దశన మారిందా అంతేగా. ఈరోజు మనం చూస్తున్నామండి, ఎంత భయంకరంగా తయారవుతున్నారంటే పిల్లారా, ఏమండి, కొంతమంది క్రైస్తవులు కూడా పిల్లారా, అందరూ కూడా ఉన్నారు, అక్రమ సంబంధాలు భార్యలు పెట్టుకుంటున్నారు, భర్తలు పెట్టుకున్నారు పిల్లారా. అది ఎంతో భయంకరమైన శిక్ష అండి. ఆ శిక్ష ఒకటి వాళ్ళు అనుభవిస్తారు, లేదా తర్వాత కుటుంబం బిడ్డల మీద పడుతుంది ఆ ప్రభావం అండి. ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ కూడా ఏం చేయాలంటే కడగబడాలి పిల్లారా. యేసు రక్తం అన్ని కడుక్కోవాలి మనము. ఏమండి, నువ్వు ప్రమాణం చేసావు, పెళ్లి ప్రమాణం చేశాం కదా, ఏమండి ప్రమాణం చేసామన్నప్పుడు ఏమండి ఆ ప్రమాణం గుర్తు తెచ్చుకోవాలి మనము. చక్కగా దేవుడు ఇచ్చిన మనకి ప్రార్థనాపూర్వకంగా మనము ప్రార్థనతోటి వివాహం చేసుకున్నాము, చక్కటి భార్య భర్తనిచ్చాడు. అలాంటప్పుడు వివాహ జీవితంలో మనం అడుగుపెట్టినప్పుడు చక్కగా దేవుడు సహాయం తీసుకొని ప్రతి సమయంలో మనము, ప్రతి పరిస్థితిలో మనము ఏమండి దేవుడు సహాయం తీసుకొని కుటుంబాన్ని నెట్టుకుంటూ పోవాలి పిల్లారా. ఇస్సాకు జీవితంలో ఏం చేశాడంటే రెండో దశ పిల్లారా, చక్కగా కూడా తన భార్య దగ్గర నమ్మకంగా ఉన్నాడు పిల్లారా. ఏమంటే కుటుంబం అంటే వర్ధిల్లటం అంటే ఊరికినే కాదు పిల్లారా. నిజంగా వర్ధిల్లటం అంటే ఏదో ఒక స్టేర్ వేసి ఇంకో స్టేర్ వేసుకుంటే అది వర్ధిల్లటం కాదండి. ఎప్పుడైతే కుటుంబం సమాధానంతోటి సంతోషంతోటి భార్య భర్తలు పిల్లలు అత్త మామ అందరూ సౌఖ్యంగా ఉంటారో నిజంగా ఆ కుటుంబం వర్ధిల్లినట్లే పిల్లారా. ఇస్సాకు జీవితము రెండో దశ ఎలా ఉందంటే చక్కగా ఉంది పిల్లారా. అర్థమైందండి? ఈ రెండో దశ కూడా బాగానే ఉందండి. వాటి గురించి నెక్స్ట్ టైం వివరిస్తాను పిల్లారా. కాన్సెప్ట్ అది కాదు, ఇస్సాకు గురించి మనం ఆయన గుణ లక్షణాలు తెలుసుకున్నామండి. అయితే ఈ దశల గురించి తెలుసుకున్నాం పిల్లారా. అయితే ఇప్పుడు మూడో దశ అండి. మూడో దశ ఏంటి చెప్పండి? ఏమండి, మూడో దశ ఈయన కూడా తండ్రి అయినాడు. అర్థమైందండి? అర్థమైందండి? ఈయన కూడా తండ్రి అయినాడు. ఫస్ట్ ఈయన కుమారుడయి తన తండ్రికి లోపడినాడు, విధేయుడైనాడు. ఇప్పుడు ఈయనేం చేయాలి? తన కుమారులకి పిల్లారా, నిజంగా ఇస్సాకు కూడా బేర్షెబాలో నివసించు కాలం నుండి ఆయన మరణించేంత వరకు కూడా చక్కగా పిల్లారా మంచి హృదయం గల తండ్రి, దయా హృదయం గల తండ్రిగా నిజంగా బిడ్డలకి ఏ చేయాలన్నీ కూడా నేర్పించాడు పిల్లారా. అర్థమవుతుందండి? ఇవండి ప్రతి మనిషి జీవితంలో 3 దశలు ఉంటాయి పిల్లారా. ఈ 3 దశలు కూడా మనం ఏం చేయాలంటే బాల్యము, తర్వాత వివాహము, తర్వాత మళ్ళా నీకు పుట్టిన బిడ్డలండి. ఈరోజు ఎంత భయంకరం అంటే అండి, బాల్యంలో మార్పు లేదు, వివాహం అయినాక మార్పు లేదు, పిల్లలు పుట్టినా కూడా మార్పు లేదు. ఇంకెందుకు బతకటం? ఇంకా ఏమండి నేనంట, అది నా ఉద్దేశం. ఇంకెందుకు పెద్ద వస్తుంది, బాగా వస్తుంది. ఇక అరే చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పితే వింటలేదు నువ్వు, కొంచెం పెద్ద అయినాక గురువులు లేకపోతే బోధకులు ఇలా చెప్పినా కూడా వినటలేదు నువ్వు. సరే నీ గతిని బట్టి నీ స్థితిని బట్టి ఏదో పెళ్ళ దొరికింది, పెళ్ళైనా కానీ మార్పుకుంటాను. కొంతమంది పెద్దలు అంటారు, అరే ఈ పెళ్ళి అయితే మారుస్తారంటారు. పెళ్లి చేసుకున్నాక ఇంకా నువ్వు మారలేదు. ఈ పిల్లలు పుట్టాకనే మారుతాడు అనుకుంటే పిల్లలు పుట్టినా కూడా మార్పు లేకపోతే ఇంకెందుకండి? ఇంకా నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ 3 దశల్లో మనము ఏ దశలో ఉన్నా కానీ మనం సరి చేసుకోవాలి పిల్లారా. అయితే ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ 3 దశల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలండి. అయితే పిల్లారా, ఈరోజు మనము ధ్యానం చేసిపోయే విషయం అంటే ఈ 3 దశల్లో కూడా ఇస్ గ్రేట్ పిల్లర్. ఇస్సాకు ఎలా అంటే అన్ని విషయాలు చక్కగా ఉన్నాడండి. అయితే ఈయన ఇంత చక్కగా ఉండడానికి ఆయన గుణ లక్షణాలు ఏంటి? ఏమండి, ఇస్సాకు పెద్ద వివాహం చేస్తున్నాక భార్య తర్వాత పిల్లలు పుట్టారు. ఆ పిల్లలను కూడా ఎలా చేయాలో, ఎలా పెంచాలో చక్కగా పెంచేశాడు. అయితే ఈయన ఎలా జీవించి ఉంటాడు?
అసలు ఈయన ఇలాగా ఈ 3 దశల్లో సక్సెస్ అవ్వడానికి ఈయన గుణ లక్షణాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందామండి. అర్థమైంది పిల్లారా? ఈరోజు ఇస్సాకు యొక్క గుణ లక్షణాలను మనము తేటగా పరిశీలన చేద్దామండి. మొట్టమొదటి పిల్లారా గుణ లక్షణం ఏంటంటే చూద్దాం. బైబిల్ గ్రంథం మీరు తెరవండి పిల్లారా. బైబిల్ గ్రంథం మీరు తెచ్చినట్లయితే ఆది కాండము 22వ అధ్యాయం పిల్లారా. ఆది కాండము 22వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చాలు పిల్లారా. అర్థమైందమ్మా? నీకు ఒక కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీదకి రా, నువ్వు అక్కడ నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. ఈయన సర్దుకోమన్నాడు. కుమారుడు సర్దుకుంటే ఏం చేశాడండి? ఈరోజు పిల్లలకి ఏదైనా చేయరా అంటే చాలు. ఏమండి అమ్మా, అర్థమవుతుంది ఆ మాట? మన పిల్లలకి ఏదైనా చెప్పి ఇది చేయండి అంటే ఎన్ని క్వశ్చన్ అవుతాయి తెలుసా? ఎందుకు, ఏమిటి, ఎప్పుడు ఈయనండి. అరే ఏదైనా చెప్పండి అంటే కొట్టుకాడికి పోరా అంటే చాలు. ఎందుకంట ఏంది అసలు అన్నీ చెప్పాలి ఆయనకి. కొట్టుకాడికి ఎందుకు పంపిస్తారండి? ఏం చెప్పండి? కొట్టుకాడికి పోయి బాంబులు తీసుకురాపోయి ఏమండి, నాటు బాంబులు తీసుకొస్తే పక్కనే వద్దాం. కొట్లో ఏముంటాయి? మనకి ఏదో అవసరమైన వస్తువులు ఉంటాయి. కొట్లో సబ్బులు, సరుపులు ఇవన్నీ ఉంటాయి. ఏమండి ఏమండి అదే డబ్బులు ఇచ్చి కొనుక్కోరాపంటే ఏం కొనుక్కోవాలమ్మా అని అడుగుతురా? అరే ఒక 20 రూపాయలు తీసుకుని పోయి కొనుక్కోవచ్చుకోపాలంటే అమ్మా ఏం కొనుక్కునేనామా? సాలెడ్ కొనుక్కునేనా, లాలీపాప్ కొనుక్కునేనా అడుగుతురా? అవి అడగరండి. ఏమండి పోయి రాపారంటే చాలు 100 క్వశ్చన్లు వేస్తుంటారు పిల్లారా. ఇక్కడ అబ్రహాము చెప్పాడు, ఎన్ని మనము మోరియా పర్వతంకి వెళ్ళాలి నాన్న అన్నాడు. ముద్దుగా మన పిల్లలు అంట నాన్న బుజ్జి అంట. అరే నాన్న లేరా, రేపు పొద్దున్నే మోరియా పర్వతంకి వెళ్దామంటే ఎందుకు నాన్న, ఇక్కడేమో మనకేమన్నా మోరియా పర్వతం పోవాలా, కాళ్ళు నొప్పి ఎంత దూరం ఉంది తెలుసా, ఆ కొండ ఎక్కడన్నా మామూలు విషయమా అన్నాడా? లేదు పిల్లారా. ఏమండి ఇస్సాకు గుణ లక్షణాల్లో మొట్టమొదటి లక్ష్యం అంటే విధేయత. విధేయత గలవాడు పిల్లారా. మనం దేవుని దగ్గర విధేయత కలిగి ఉండాలి, మన పిల్లలకు కూడా అది నేర్పించాలి. అంతే, మరో మాట ఉండకూడదు. ఇంకా సేవకులు చెప్పారనుకోండి సంఘంలో, ఇప్పుడు పాస్టర్ గారు చెప్పాడంటే నిన్న వారం కాక పోయిన వారం, నిన్న వారమే ఫస్ట్ వారం కదా, ఫస్ట్ వారం భయంకరంగా వర్షం పడుతుంది. ఆదివారం కూడా వర్షం పడుతుంది. గుంటూరు వెళ్ళే పరిస్థితి లేదు అసలు. అక్కడ కొండమూడి గారి గేట్లు వేశారు, అక్కడ వాగులు వస్తున్నాయని. పాస్టర్ గారు వెళ్ళాల్సిందే అన్నాడు. అంతే, గుంటూరు వెళ్ళి ప్రభు వల్ల వెళ్ళాల్సిందే అన్నాడు. నువ్వు ఎటు నుంచి వెళ్తావు నాకు తెలియదు, ఇక్కడ నర్సాపేట నుంచి వెళ్తావో తెలియదు, వెళ్ళాలి అన్నాడు. అంతే. ఎందుకు ఏమిటి లేదు ఇంకా అన్నా, నీకు తెలుసా పరిస్థితులు? నేను ఫోటోలు కూడా తీసుకున్నాను, ఒకేలా చెప్తున్నా. ఇక్కడ ఫోటో కూడా అక్కడ గేట్లు అన్ని పెట్టి ఫోటో కూడా తీసుకున్నాను, ఎక్స్ప్లెయిన్ చేద్దామని. లేదు ఇంకా వెళ్ళాలి అంతే. నేను 6:30కి లేచి వెళ్ళాను. నేను 8:30కి ప్రార్థన, 6:30 లేచి అక్కడికి వెళ్తే గేట్లు అన్ని అడ్డం పెట్టి బండ్లు పోవట్లే ఇంకా. రవ్వా అంతే. ఎందుకు ఏమిటి ఉండకూడదు పిల్లారా? విధేయత. అంతే, విధేయత చూపించాలి. నేర్చుకోవాల్సింది ఏంటి? విధేయత చూపించాలి పిల్లారా. కట్టెల మోపును తల మీద పెట్టాడు, ఏం మాట్లాడలేదు. ఏమండి బలిపీఠం కట్టాడు, ఏం మాట్లాడలేదు. విధేయత పిల్లారా. ఎప్పుడైతే నువ్వు విధేయత కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు పిల్లారా. ఇస్సాకు జీవితంలో, ఇస్సాకు గుణ లక్షణంలో మొట్టమొదటిది ఏమిటంటే విధేయత పిల్లారా. ఏమండి మనము కూడా అలా ఉండాలి పిల్లారా. నువ్వు దేవుని దగ్గర విధేయత కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మ ఏం చేస్తుందండి, నీ బిడ్డల మీద కూడా ప్రభావం చేస్తుంది పిల్లారా. మనం దేవుడి మాట వినము, దేవునికి మనం లోపడము. విధేయతకి మనం ఉండకుండా మన పిల్లలు మాత్రం ఉండాలి. దయచేసి వద్దండి, అటువంటి వైఖరి మనం మార్చుకోవాలి పిల్లారా. ఏం చేయాలి? అటువంటి ఆలోచన మార్చుకోవాలి. నువ్వు కూడా దేవుడికి లోపడాలి. దేవుని వాక్యం సెలవిస్తే అంతే, ఇంకా మరో మాట ఉండకూడదు పిల్లారా. వెళ్ళాలంటే వెళ్ళటమే, చెయ్యాలంటే చేయటం అంతే. ఇంకా ఎందుకు ఏమిటి అని ఉండకూడదు పిల్లారా. ఒక సేవకుడు చెప్పాడండి, ఒక సేవకుడు తన సాక్ష్యం చెబుతున్నాడు, సంఘంలో చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే వాళ్ళ అమ్మగారు చెప్పిందంట, అయ్యా నేను అంట ఆయన చెబుతున్నాడు సాక్ష్యంలో,
ఎక్కడికి రావాలి, ఎక్కడ వాతావరణం బాగుంటుందా, ఎంతమంది వస్తారు, ఫ్లోటింగు ఇది కాదు. ఎప్పుడో చెప్పంతే, పలానా డేట్ చెప్తే చాలంతే నేను వచ్చేస్తాను. అర్థమైందా పిల్లారా? అలాంటివి మనం నేర్చుకోవాలి పిల్లారా. ఇస్సాకు గుణ లక్షణంలో మొట్టమొదటిది ఏంటంటే విధేయత. మీరు ఎప్పుడు కూడా గురువుల దగ్గర విధేయత ఉండండి, తల్లిదండ్రులకు విధేయత ఉండండి. సంఘంలో కాపరి సేవకులు చెబితే అంతే, ఇంకా మరే మాట ఉండదండి. ఇంకా మేమైతే అంతే చెప్పాడంటే అంతే. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తుంటే ఆయన చెబుతాడు, శనివారం ఫోన్ చేస్తాడు. ఆయన ఫోన్ చేసి రేపు పొద్దున్న నువ్వు గుంటూరులో చెప్పాలంట. అంతే. ఇంకా ఏం చేయాలి, ఏం లేదు. ఇంకా మాకు అప్పుడు తెలియదు. వెంటనే ఇంకా ఇంకా అమ్మమ్మను మొదలు పెట్టుకుంటాం. వెంటనే ఎవరొకరు చెప్పాలి, వాళ్ళకి నిజం చెప్పామంటే ప్రార్థన అంటే మాత్రం అసలు ఏం ప్రార్థన అంటారు. అయ్యో తలకాయ నొప్పి. ఇంకా చెప్పాను, ఏం చేస్తా, ప్రాప్కి మా అమ్మమ్మ హాస్పిటల్లో ఉంది, మా తాత ఇది అది ఇది అని చెప్పుకుంటా చిన్నగా పిల్లల హైదరాబాద్ నుంచి గుంటూరు ప్రార్థన టైంకి అందుకోవాలండి. మీకు తెలుసో తెలియదు, ఇంత నైట్ ప్రయాణం. రోజైతే నేను చిట్టాలు లాగిపోయాను, తెలియదు ఎక్కడ మధ్యలో ఆపి. ఇప్పుడన్నా హైవేలో ఉన్నప్పుడు, హైవే కూడా లేదండి, ఆగిపోతే ఏ బస్సు ఎక్కాలో తెలియదు, అసలు ఎటుపోవాలో తెలియదు. మళ్ళీ చిన్న ఎనిక్కి రిటర్ను వెళ్ళిపోయాను. పిల్లారా అర్థం చేసుకోండి, మనం దేవుని దగ్గర విధేయతగా ఉండాలి పిల్లారా. తర్వాత రెండో విషయం మనం జ్ఞానం చేస్తున్నామండి. రెండో విషయం మనం చూసినట్లయితే పిల్లలు చూద్దామండి. ఆది కాండం మీరు తెచ్చినట్లయితే 24వ అధ్యాయం పిల్లారా, 24వ అధ్యాయము 63వ వచనం చదువుకుందామండి. 24వ అధ్యాయము 63, 64 చదువుకుందాం పిల్లారా. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద దిగిన. చాలు పిల్లారా. అమ్మా, సాయంకాలం ఇస్సాకు ఏం చేస్తున్నాడు? సెల్ ఫోన్ పెట్టుకొని పబ్జీ ఆడుతున్నాడా? పాస్టర్ గారు అప్పుడు సెల్ ఫోన్లు ఏమంటారేమో, ఏమండి? నేను మొన్న కూడా చూసినప్పుడు యవనస్తులు చెప్పాను, అక్కడ కూడా ఏమండి ఏం చేస్తున్నాడైనా సాయంకాలం అప్పుడు ఏం చేస్తున్నాడైనా ధ్యానిస్తున్నాడంటే పిల్లారా. వాక్యము చదవటం వేరండి, గుర్తుపెట్టుకోండి పిల్లారా. చదవటము ఏదో పొద్దున్నే బైబిల్ ముందేసుకొని పాస్టర్ గారు చెప్పాడే కదా, లేకపోతే నేను చదవాలి కదా అనుకొని ఒక అధ్యాయం టక చదివేస్తే, ఇస్సాకులో ఉన్న రెండో గుణ లక్షణం ఎప్పుడు కూడా దేవుని మాటలను ధ్యానించేవాడు. దేవుని మాటలు చదవటం వేరు, ధ్యానిస్తున్నాడు పిల్లారా. ఏమండి, ప్రతిరోజు సాయంకాలము ఏకాంతముగా వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు పిల్లారా. వాక్యముని ధ్యానిస్తున్నాడు. అందుకని కీర్తన గ్రంథం కూడా ఒక మాట రాయబడింది పిల్లారా. ఏమని రాయబడింది తెలుసా పిల్లారా? చూద్దామండి. 63వ మొదటిలో ఉంది ఆల్రెడీ. కీర్తన మొదటి అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడింది పిల్లారా. కీర్తన మొదటి అధ్యాయము 1వ వచనము 2వ వచనంలో కూడా ఏమని రాయబడింది అంటే ఇలా రాయబడ్డాయి పిల్లారా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించాలి పిల్లారా. ఏమండి, వాక్యమును నువ్వు ఎంతగా ధ్యానిస్తే వాక్యమును సత్యము నిన్ను, ఏమండి, వాక్యం నిన్ను సత్యం వైపు నడిపిస్తుంది పిల్లారా. వాక్యం నిన్ను ఏం చేస్తుంది? సరి చేస్తుంది పిల్లారా. వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నాం, వాక్యం నిన్ను బలపరుస్తుంది పిల్లారా. ఏమండి, ఈరోజు మన జీవితాల్లో ఏది కొరతున్నా కూడా మనం అన్ని తెచ్చుకుంటామండి, అవునా కాదా? అవసరాలను బట్టి ఎండలు వస్తే ఏం తెచ్చుకుంటామంటే ఏసీ తెచ్చుకుంటాం, కూలర్ తెచ్చుకుంటామండి. చలి వస్తేనేమో అక్కడ రగ్గులు అమ్ముతారు, ఇంట్లో ఎండు దుప్పట్లున్నా కూడా పోయి అవి తెచ్చుకుంటాం పిల్లారా. కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనము అనుకున్నగా మనకి ఏది కావాలంటే అది మనము చక్కగా తెచ్చుకుంటాము. కానీ అవసరమైనది కూడా బైబిల్ జ్ఞానం కావాలి పిల్లారా. వాక్యము ధ్యానించినప్పుడు ఆ వాక్యము ఏం చేస్తుందంటే నిన్ను ధైర్యపరుస్తుంది పిల్లారా. నీ చదువు రాకపోతే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, చదివించుకోండి. అబ్బాయి ఈ వాక్యం చదువు అయ్యా, మళ్ళా చదువు, నాకు అర్థం కాలేదు, మళ్ళా చదివించుకోండి. చదువు వచ్చిన వాళ్ళు చదవాలి పిల్లారా. వాక్యము ధ్యానించాడు పిల్లారా. వాక్యము ధ్యానించడం వల్ల ఏంటంటే పరిస్థితులన్నిటిని బట్టి, ఆ సమస్యలను బట్టి, ఆకున్న ఇబ్బందులను బట్టి వాక్యం ఏం చేస్తుందండి? దారి చూపుతుంది పిల్లారా. వెళ్ళాలా అర్థం కావట్లేదు, నీకు ఎటువైపు వెళ్ళాలో అర్థం కావట్లేదు, ప్రార్థన చేసినప్పుడు నీకు మార్గము చూపిస్తుంది పిల్లారా.
ఏమన్నా నేను జాబ్ చేసేటప్పుడైతే నేను ఒకటే ఏం చేశాను అంటే పిల్లారా, నాకు ఆదివారం సెలవు ఉండేది కదా, అసలు ఆదివారం అసలు సెలవు ఉండదు పిల్లారా. లీవ్ అడిగితే ఎప్పుడో వస్తుంది, నెలకు ఒకటో ఏం వస్తుంది. అయితే చూశాను సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. 2-3 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఇంకా నాకు ఇసుకెక్కింది. ఇంకా ఒకటే ప్రార్థన చేశాను. ఇంకా ప్రార్థన చేయటం, బైబిల్ ధ్యానించడం, ప్రార్థన చేయటం, బైబిల్ ధ్యానించడం. 40 రోజులు అనుకున్నాను. 40 రోజులకి 38 రోజు 37 రోజు నాకు సమాధానం వచ్చింది. ప్రార్థన చేశాను, వాక్యం చదువుతుంటే వచ్చేసింది. ఇంకా ఎట్టకేళ్ళకి ఇంక వెళ్ళిపోయాను. ఇంకా వెళ్ళిపోయి వాక్యం మన చేతిలో ఉంది కాబట్టి నేను వెళ్ళిపోయి ధైర్యంగా ఉన్నాను. అంటే ఆల్రెడీ మాకు సూపర్వైజర్ వస్తారు రోజు క్యాష్ తీసుకోవడానికి. సూపర్వైజర్ వచ్చేసి, రోజు నువ్వు ఎక్కడికి ఆఫీస్కి రా, నిన్న మేనేజర్ ఆఫీస్కి రమ్మనంటే ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్కి వెళ్ళిపోగానే ఏమన్నాడంటే ఒకటే అన్నాడు, ఇక్కడ ఒక పోస్ట్ ఖాళీగా ఉన్నది, ఏంటంటే టెక్నీషియన్ పోస్ట్ ఖాళీగా ఉన్నది, నువ్వు టెక్నీషియన్గా జాయిన్ అవ్వాలి అన్నాడు. నేను జాయిన్ అవుతానని ఆదివారం పరిస్థితి అని అడిగాను. ఆదివారం సెలవు అన్నాడు పిల్లలు. ఆదివారము సెలవు అన్నాడు. ఎంతో సంతోషంతో ఒకటే నిర్ణయించుకున్నాను, నా ప్రార్థన, నా బైబిల్ ధ్యానం అంటే నీకు ఇష్టమైతే ప్రభువా, నీ చిత్తమైతే. ఎందుకంటే నాకు ఆ జాబ్ ఇచ్చింది చాలా కష్ట పరిస్థితులు ఇచ్చారండి, మీరు నమ్మరు పిల్లారా. నేను ఆదివారము సండేకి వెళ్ళటానికి కూడా నాకు కానుకేయడానికి 5 రూపాయలు కొల్లేవండి. ఏంది పాస్టర్ గారు 5 రూపాయలు కొల్లేవా అంటారు. నేను అంత దరిద్రమైన స్థితిలో ఉన్నా పిల్లారా. ఎందుకంటే వ్యాపారం చేశాను, దీపావళి మందులు పెట్టానండి, 1,00,000 రూపాయలు పెట్టి మందులు తీసుకొచ్చాను. ఇట్లానే బోరు వర్షం పడింది. దీపావళి 3 రోజులు అమ్ముతాను స్టాల్ వేసి, 3 రోజులు అంతే. రేపు ఎల్లుండు ఫస్ట్ రోజు బాగానే అమ్మాను, రెండో రోజు ఇంకా మంచి ఫ్లోటింగ్ వస్తుంది. ఇంకా సాయంత్రం 4 గంటలకు వర్షం స్టార్ట్ అయిపోయింది, 10 గంటలకు వర్షం పడుతుంది. ఇంత లోతు నీళ్ళు వచ్చింది గ్రౌండ్లోకి. ఏం చేయాలి అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్స్ వచ్చారు అమ్మటానికి, 10 మంది కుర్రోళ్ళు ఉన్నారు, భోజనాలు ఛార్జీలు ఇన్ని ఉన్నాయి. రెండో రోజు బోర్న వర్షం పడ్డది, మాల్ మొత్తం అలాగనే ఉండిపోయింది. పక్కన 1,00,000 రూపాయలు వెంటనే హైదరాబాద్ వెళ్ళాల్సిందంటే 5 days 2 daysకే ఇంట్రెస్ట్ 10 రూపీస్ ఇంట్రెస్ట్ తోటి ఇచ్చేశారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆ మందులు తీసుకుని పోదంటే అసలు బ్యాచులర్కి రూమ్ వేయటమే కష్టము. ఈ బ్యాచులర్ రూమ్లో ఈ 1,00,000 రూపాయల మందులు పెట్టుకుంటే ఖాళీ చేసి పోవటమే. ఏం చేసి అర్థం కాదు. 10 రూపాయలు జేబులో ఉంటే 10 రూపాయలు ప్రశాంతత కోసము సినిమాకి పోయేవాడిని, 10 రూపాయలు తీసుకొని సినిమాకి పోయేవాడిని, 20 రూపాయలు సినిమాకి పోయేవాడిని. అలాంటి పరిస్థితి. క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ రోజు 5 రూపాయలు ఉంటే ఐరన్ చేయించుకుని బట్టలు వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ లేవు. కానీ అటువంటి కష్ట పరిస్థితుల్లో నాకు ఆ జాబ్ వచ్చిందండి. ప్రభువా, ఈ జాబ్ చేయడానికి చిత్తమా కాదంటే చిత్తమే. అందుకని ఆదివారం కూడా సెలవు దానికి చేశాడు పిల్లారా. మనం నిజంగా వాక్యం ధ్యానించినప్పుడు ఏం చేస్తుంటే వాక్యం మనల్ని బలపరచుతుంది పిల్లారా. ఇస్సాకు జీవితంలో 2వ గుణలక్షణం ఏంటంటే ఏమండి, వాక్యము ధ్యానించాలి. చదువుకునే పిల్లలు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు వాక్యం చదవండి. ఇంట్లో మీ అమ్మ కానీ నాన్న చదువులేని వాళ్ళకి వాక్యం చెప్పండి పిల్లారా. ఇది పిల్లారా. అయితే 3వ విషయం మనం చూసుకుందాం పిల్లారా. 3వ విషయంలో మనము చక్కగా చూసుకున్నట్లయితే అదే 24వ అధ్యాయం పిల్లారా. ఆది కాండము 24వ అధ్యాయము 24వ అధ్యాయం పిల్లారా 67వ వచనం చదువుకుందామండి. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లా అతడు రిబ్కాను పరిగణింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. చాలు పిల్లారా, ఎంత అద్భుతం అండి. ఏమండి, తల్లిదండ్రులను దేవుణ్ణి ప్రేమించిన ఇతను ఏం చేశాడంటే భార్యను కూడా ప్రేమించాడు పిల్లారా. ఎంత అద్భుతం అండి. ఏమండి, ఈ రోజుల్లో ప్రేమించడం అంటే, ఈరోజు ప్రేమ గురించి చెబితే అందరికీ యవనస్తులు గుర్తొచ్చేది లవర్స్. ఏమండి పిల్లారా, ఆ ప్రేమ వేరు, తల్లిదండ్రులు కాడ భార్య కాడ చూపించే ప్రేమ వేరు పిల్లారా. నిజంగా అండి, మనకి యేసు ప్రభు మనల్ని ఎలాగా ప్రేమించాడంటే పిల్లారా, ఆయన ప్రేమలో కల్మషం లేదండి. అర్థమైందమ్మా నా మాటలు? ఆయన ప్రేమలో ఏం లేదు, కల్మషం లేదు. నీవు కూడా ఇతరుల పట్ల అలాంటి ప్రేమ కలిగి ఉండాలి పిల్లారా. చాలా మంది పైకి మాత్రం ప్రేమగా నటిస్తారండి, అర్థమైందండి. కానీ క్రైస్తవులు ఎప్పుడు అలా ఉండబాకండి. అలా ఉంటే నీకే ప్రమాదం.
ప్రేమిస్తే పరిపూర్ణంగా ప్రేమించు. బైబిల్ చెబుతుంది, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ గర్వంగా ప్రవర్తించదు. ఏమండి, ప్రేమ గురించి చక్కగా ఒక పెద్ద లిస్టే ఉంది బైబిల్లో. ఎందుకంటే ప్రాణం రా, నీ ప్రాణం నా ప్రాణం అడ్డంటారు. ఈ ప్రేమ చూపించేవారు, ఈ ఆదుకునేవారు ఎక్కడికి పోతే అర్థం కాదండి. అర్థమవుతుందా? ఒక సామెత ఉందండి, ఏంటంటే బెల్లం ఉన్నప్పుడే ఈగలు ఉంటాయి, బెల్లం ఉన్నంత వరకు ఈగలు అంట పిల్లారా. అలాగనే నీ కాళ్ళ కాస్త పైసలు ఉంటే చాలు, ధనం ఉంటేనే నీకు చుట్టాలు, కానీ ధనం లేకపోతే వాడెవడు ఈడెవడు అంటాడు పిల్లారా. అర్థమైందండి? అటువంటి పరిస్థితులు ఉన్నాయి పిల్లారా. కానీ దేవుడు అలాంటి వాడు కాదు పిల్లారా. ఆయన ప్రేమ గల దేవుడు పిల్లారా. ఆయన మన మీద ఎలాంటి ప్రేమ చూపించాడు, మనము కూడా ఇతరుల పట్ల అలాంటి ప్రేమ కలిగి ఉండాలి పిల్లారా. మన ప్రేమలో ఏమండి ఎట్లాంటి దోషము లేకపోతే ఎలాంటి మత్సరం అలాంటివి ఉండకుండా నిష్కలంకమైన ప్రేమ కలిగి మనం జీవించాలి. ఇస్సాకు జీవితంలో ఇస్సాకు గుణలక్షణం ఏంటంటే ప్రేమ గలవాడు పిల్లారా. ఇంకొక మాట, చివరి మాట మనం చూసుకొని ఇంక ముగించుకుందాం పిల్లారా. 4వ విషయం మనం చూసుకున్నట్లయితే పిల్లారా, అదే ఆది కాండము 26వ అధ్యాయం పిల్లారా, 24వ వచనం చదువుకుందామండి. 26వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉండును కనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేతును. చాలు పిల్లారా, మనం పైన చదువుకున్నట్టయితే చక్కగా ఇతను ఎలాంటి వ్యక్తి అంటే పిల్లారా, ఇస్సాకు ప్రార్థనాపరుడు పిల్లారా. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడండి, ఏమంటున్నాడు ఈయన, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు నేను నీకు తోడై ఉందును కనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామునికి బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతతిని కూడా విస్తరింపచేతును. అమ్మా, ఏమన్నాడు దేవుడు? వాగ్దానం చేశాడు పిల్లారా. ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్న పిల్లారా, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు పిల్లారా. అర్థమైందండి? నువ్వు ప్రార్థనలో ఉంటేనే దేవుడు నీతోని మాట్లాడుతాడు పిల్లారా. ఏమండి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి పిల్లారా. క్రైస్తవుడు అన్నాక పిల్లారా గుర్తుపెట్టుకోండి, ప్రతి క్రైస్తవుడికి శరీరానికి ప్రాణం ఎలాగ అవసరమో, ప్రాణం ఉంటేనే ఈ శరీరము మాట్లాడగలుగుతుంది, వినగలుగుతుంది, చూడగలుగుతుంది, ఏదని చేస్తుంది. అలాగనే ఆత్మీయత కూడా, ఆత్మకు కూడా ప్రాణం అవసరం పిల్లరా. నువ్వు ఆత్మలో ఎదుగుతున్నావా లేదా? ఆత్మలో నువ్వు దిగజారిపోయావా? ఆత్మలో నువ్వు ఎలా ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నావో దానికి కారణం ఏంటంటే ప్రాణం లాంటిది ప్రార్థన పిల్లారా. ప్రతి మనిషి జీవితంలో ప్రార్థన అవసరం పిల్లారా. ఈరోజు మనిషి అన్నిటికీ సమయం ఇస్తారు, కానీ ప్రార్థన మోకాలేస్తే మాత్రము ఏమండి నిద్ర ఎట్లా అంటే కమ్మకొస్తుంది పిల్లారా. గూళ్ళు కట్టుకొని, ఇప్పుడు వాతావరణం చూస్తే గూళ్ళు వేస్తుందండి. ప్రార్థనలో మోకాలేస్తే అసలు ఎటు వస్తుందో నిద్ర, చెప్పజాలక నిద్ర వస్తుందండి. అదే టీవీ ముందు కూర్చుంటే అసలు నిద్రే రాదు పిల్లారా. ఎంతసేపు అయినా కూడా, రాత్రి 1 అయినా 2 అయినా 3 అయినా కూడా నిద్ర రాదండి. అదే ప్రార్థన మోకాలెత్తే మాత్రము నిద్ర వస్తుంది పిల్లారా. అర్థమైందని పిల్లారా, గమనించండి. ఒకరోజు అలా ఉండొచ్చేమో, ఒకరోజు నువ్వు బలహీనంగా ఉన్నట్లయితే ప్రభువుని అడుగు, ప్రభువా నేను బలహీనంగా ఉన్నాను ప్రభువా, కష్టపడి పని చేస్తున్నాను ప్రభువా, నేను ప్రార్థన చేయలేకపోతే ప్రార్థన చేయడానికి నాకు సహాయం ఇవ్వు ప్రభువా అని దేవుణ్ణి అడగాలి పిల్లారా. ఏమండి, ప్రార్థన చాలా అవసరం పిల్లారా. ఏమండి, ఒక భక్తుడు అంటాడు పిల్లారా, జాన్ బనీన్ అనే భక్తుడు అంటాడు, ఏమనంటే ప్రార్థన చేసే వారి జీవితంలో పాపము ఉండదు, పాపం చేసే వ్యక్తి ప్రార్థన చేయలేడు. అంతే అండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, అయితే పాపం నీ దగ్గర గొర్రాదు. అదే నువ్వు పాపం చేస్తే ప్రార్థన దగ్గరకు నువ్వు రాలేవండి, ప్రార్థన నువ్వు చేయలేవు పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు జీవితం ఎలా ఉండదంటే పిల్లారా, ఎలాంటి వ్యక్తి అంటే ఇస్సాకు చక్కగా విధేయత కలిగిన వాడు. మొట్టమొదటి తన గుణలక్షణం ఏంటంటే విధేయత కలిగి ఉండాలి. తర్వాత వాక్యము ధ్యానం చేసే వ్యక్తి, తర్వాత ప్రేమను చూపించే వ్యక్తి, 3వది 4వది పిల్లారా ప్రార్థనా పరుడు పిల్లారా. ఇలాంటి గుణలక్షణాలు ఇస్సాకులో ఉన్నాయి కాబట్టి తాను
3 దశలండి. బాల్య దశ, వివాహ దశ, తర్వాత తనకిచ్చిన బిడల దశ సంపూర్ణం చేయగలిగాడు పిల్లారా. అర్థమైందండి. మొట్టమొదటిగా మనలో మార్పు రావాలి. మనం మార్పు కలిగి ప్రభువు దగ్గర మనం ఇష్టంగా మనం జీవించినప్పుడు మన బిడ్డలు కూడా అదే దారిలో నడుస్తారండి. ఒక తెలుగు సామెత ఉందండి, ఏమండి, తల్లి గట్టు మేస్తే పిల్లలు ఎక్కడైనా చేలో మేస్తాయా? నేను చెప్పింది రివర్స్ అయితే మీరు అర్థం చేసుకోండి పిల్లారా. ఏమండి ఏమండి చెప్పండి, తల్లి చేలో మేస్తే పిల్ల గట్టుని మేస్తుందా అన్నట్టే మన మార్గంలే పిల్లారా. ముఖ్యంగా ఈరోజు చెప్పటం వేరండి. మీరు అనుకుంటారా రే ఏంది అట్లా గెలుతున్నాం ఏంటంటే అది కాదండి, అట్ట కాదు పిల్లారా. ఈరోజు మనం చేసే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్న పిల్లలు, ఏమండి మనం ఏం చేస్తుంటే అదే. నిజంగా నేను రోజు అయితే ప్రార్థన చేస్తుంటే మా అమ్మాయి ప్రార్థన చేసేది కాదు అసలు. మోకాలేసి అది ఇది వేసయ్యా అది ఇది అంటది. నేను పాటలు పాడుతుంటే పాటలు పాడేది. అలా కాకుండా నేనేమో సెల్ ఫోన్ చూసుకుంటూ మాయ్ పాటలు పాడు, నీకు వచ్చిన పాడమంటే ఏం పాట పాడదామా, మన పాట పాడమంటే పాట పాడుతుంది. ఏంటంటే కుర్చీ మడత పెట్టంట. ఈ కుర్చీ మడత పెట్టాడా అంటే వాళ్ళు స్కూల్ బస్సులో పోతుంది. స్కూల్ బస్సు పోతా స్కూల్ వ్యాన్లో కుర్చీ మడత పెట్టే పాట వచ్చిందంట. నాకేం తెలుసు, నేనే నేర్పితే కదా. నేనే సెల్ ఫోన్ చూసుకుంటూ మా పాట పాడరా, అరే జాను వాక్యం చదువు అంటే వాడు చేసే పిల్ల కాదు. పిల్ల దయచేసి గమనించండి, మనం చెప్పటం ప్రభావితం చూపించదు, చెయ్యటమే ప్రభావితం చూపిస్తుంది పిల్లారా. నువ్వు ఏం చేస్తావు బిడ్డలు అంతే పిల్లారా. నువ్వు వాక్యం రాసుకున్నట్టే చక్కగా ఆమె బైబిల్ తెచ్చుకొని ముందేసుకొని ఆమె ఏదో గీత దాంటాం గీని కలవాటు పిల్లారా. చూడండి నేను పాటలు పాడుతుంటే ఆమెకు తెలియదు. పాటల పుస్తకానికి వచ్చి ఏ పాట అంటది, నేను ఏ పాట చూపించాను కానీ అదే పాట ఆమెకి. ఏమండి కానీ ఏ పాట చూపించాను కానీ ఇది తీపి ఇదేనా అంటది. ఆమెకు అసలు ఆ పాటని పాడేది ఆ పాటో లేకపోతే ఏ పాట తెలియదు, కానీ అదొక అలవాటు పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు జీవితం నిజంగా ఇంత ఆశీర్వాదకరంగా ఉండటానికి తన గుణ లక్షణాలు ఎంతో శ్రేష్టమనే పిల్లారా. మనము కూడా మన జీవితంలో కూడా దేవుని పట్ల విధేయత కలిగి ఉందామండి. మంచి వాక్యం ధ్యానిద్దామండి. దేవుడు మనపై చూపిన ప్రేమ ఇతరుల పట్ల అలాంటి ప్రేమ చూపుదాం పిల్లారా. ఏమండి ప్రేమ విషయంలో మనం ఎలాగోనంటే బైబిల్ చెబుతుందండి, గుర్తుపెట్టుకోండి. బైబిల్ నాకు ఇష్టమైన మాట ఏంటంటే ఆ ఒక్క మాట చూపించి నేను ముగిస్తా పిల్ల. ఎందుకంటే చాలా మంది ప్రేమను నెగ్లెక్ట్ చేస్తుంటారు పిల్లారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక మీరు తెరవండి పిల్లారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం పిల్లారా. 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. అర్థమైందమ్మా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుస్తాంటే చివరికి ఈ నిలిచిన 3 కూడా ప్రథమమైనది ఏంటిది, శ్రేష్టమైనది ఏంటిదంటే ప్రేమే పిల్లారా. నువ్వు ప్రేమించు. ఏమండి ఇంట్లో అమ్మను ఒకలాగా ప్రేమిస్తుంది భార్య, ఏమండి అత్తను ఒకలాగా ప్రేమిస్తుంది. అవునండి ఈ లోకంలో అది ఎవరికైనా సాధ్యం. క్రైస్తవులు మాత్రం అలా ఉండబాకండి పిల్లారా. నువ్వు బాప్తీసం మారు మనసు పొందిన ఒక వ్యక్తిగా నువ్వు క్రీస్తు బిడ్డగా కొనసాగుతున్నప్పుడు క్రీస్తు నీ మీద చూపిన ప్రేమ నీవు కూడా ఇతరుల పైన అలాగే చూపించు. ఆ ప్రేమలో ఏమండి ఎలా ఉండకూడదు పిల్లారా, కల్మషంలో ఉండకూడదు. అమ్మని ఎలాగా ప్రేమిస్తావో అతను కూడా అలాగ ప్రేమించాలి పిల్లారా. అర్థమైందండి? చాలా మంది కుటుంబాలు ఈరోజు కట్టుకోలేకపోతున్నారు పిల్లలు. అందుకే బైబిల్ చెబుతుంది, జ్ఞానము గల స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుందని. జ్ఞానం కావాలి, ఎవరితో ఎలాగ ఉండాలో తెలుసుకోవాలి. ఏమండి కొంతమంది చాలా జ్ఞానంగా ఉంటారు, ఎవరి దగ్గర ఎలా అలా ఉంటారు అంతే. ఏమండి పైన నటన కొంతమంది నటిస్తారు, నటించబాకండి. జీవితకాలం నువ్వు ఆ కుటుంబంలో ఉండాలి. నీవు తను మంచిగా చేసుకో, క్రీస్తు ప్రేమను చూపించు. ఇవాళ మారకపోవచ్చు, రేపు మారకపోవచ్చు, ఏదో ఒక రోజు పక్కన చెబుతారు. నువ్వు ఏం చెప్పకపోయినా కానీ ఆ అమ్మాయి ఎంత బాగుంటుంటే నీకేమైంది, లేదా ఆ అబ్బాయి ఎంత బాగు నీకేమైంది అంటారండి. అక్కడ దాకా ఓపిక పట్టుకోవాలి పిల్లారా. ఆ కాలం వచ్చేదాకా టైం చూసుకుని. దేవుడు అన్యాయస్తుడు కాదు పిల్లారా. నువ్వు కరెక్ట్గా ఉంటే ఇతరులు నీ మార్గంలో నడిపిస్తాడు పిల్లలు. ఆ ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, వెంటనే కావాలి. నేను చూపించా కదా పాస్టర్ గారి ప్రేమ, ఆమె ఏంది అట్లా ఆగమ్మా.
టైం పట్టుద్ది కదా, నువ్వు మారినంతగా మారాలిగా, రావాలిగా, క్రియ జరగాలి పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవులు అనేవారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవునికి మహిమ తెచ్చే రీతిగా ఉండాలి పిల్లారా. ఇస్సాకు జీవితం నుంచి ఈరోజు మనము కొన్ని నేర్చుకున్నాము. అలాగనే మన జీవితంలో కూడా మనము కూడా అలాగా విధేయత కలిగి ఉందామండి. తర్వాత వాక్యమును ధ్యానిద్దాం పిల్లారా, మంచి ప్రేమ కలిగి ఉందాము, ప్రార్థనా పరులుగా ఉందాం పిల్లారా. ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో ఆ కుటుంబం